హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో రోషన్ గారి శ్రీకాంత్ కొడుకు రోషన్ది ఛాంపియన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ వచ్చేసి అంటే ట్రైలర్ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటున్నారు. అండ్ అశ్విని దత్ గారు ప్రొడక్షన్లో. సో చాలా పెద్ద బ్యానరే మనకు తెలిసింది. అండ్ శ్రీకాంత్ కొడుకు ఆల్రెడీ ప్రీవియస్ ఒక లవ్ స్టోరీ తీశారు, పెళ్లి సందడి. సో దాంతో తనతో యాక్ట్ చేసిన శ్రీలీల పెద్ద స్టార్ అయిపోయింది. సో శ్రీకాంత్ రోషన్ది ఇంకా మంచి బ్రేక్ అయితే రాలేదు. సో ఒక సెకండ్ మూవీ ఇది. సో అండ్ ఇది రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు. సో మొన్న రీసెంట్ అయిన ఫంక్షన్కి రామ్ చరణ్ గారు వచ్చారు. సో మాట్లాడుకుందాం క్లియర్గా ఎక్కడ మన బాను టాక్స్లో. సో గైస్, ట్రైలర్ అయితే నాకు ప్రామిసింగ్గా అనిపించింది. ఛాంపియన్ ట్రైలర్ బాగుంది, ఓకే, బెస్ట్ అనిపించింది. అండ్ రోషన్ చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. అంటే పెళ్లి సందడి మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ సెకండ్ మూవీ డెఫినెట్గా చాలా బాగా అయితే బెస్ట్ ఇచ్చారు పర్ఫార్మెన్స్. అండ్ నాకు మూవీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే మనకి అర్థమవుతుంది. ఇది బ్రిటిష్ బ్యాక్డ్రాప్, అంటే 1947 ఆ టైంలో జరిగిన స్టోరీ బేస్ తీసుకున్నారు. అండ్ మనకి అంటే స్టోరీ ఏం అర్థమవుతుంది అంటే నేను గెస్ చేసేది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, రోషన్ వచ్చేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్. తను ఫుట్బాల్ ఆడడానికి ఒక డ్రీమ్ తనది. అండ్ ఒక మ్యాచ్ లండన్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అండ్ అన్ఫార్చునేట్లీ తనను ఆ ప్లాన్ నుంచి అక్కడికి వెళ్ళకుండా డ్రాప్ చేస్తట్టున్నారు. మేబీ బ్రిటిషర్స్, మేబీ మన ఇండియన్ అని చెప్పో, లేకపోతే ఏదో రీజన్ వల్ల అయితే డ్రాప్ చేస్తట్టున్నారు. సో తను ఆ మ్యాచ్ నుంచి అలా ఫుట్బాల్ ప్లేయర్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్గా టర్న్ అవుతట్టున్నాడు. సో ఎలా టర్న్ అయ్యాడు, ఎందుకు టర్న్ అయ్యాడు, ఎలా టర్న్ అయ్యాడు, ఫ్రీడమ్ ఫైటర్కి ఎలా మారాడు, అండ్ ఏం చేశాడు తన ఊరి గురించి అని చెప్పి స్టోరీ అనిపిస్తుంది. అండ్ ఊరి కూడా మనకి బైరన్పల్లి అని చెప్పేసి అనిపిస్తుంది. సో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీకి చాలా పెద్ద మంది వర్క్ చేశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యానర్, వైజయంతి మూవీస్ చాలా పెద్ద బ్యానర్. సో మనకు తెలుసు పెద్ద బ్యానర్ కల్కి లాంటి మూవీ. సో అలాంటి మూవీ ప్రొడక్షన్లో సో డెఫినెట్గా మంచి మంచి అంటే నాకైతే అనిపించింది ఒక మంచి పర్ఫెక్ట్ కాన్సెప్ట్, ఒక మంచి స్టోరీ లైన్ ఉండొచ్చు మూవీలో. అండ్ తోటాతరణి గారు డిఓపి. సో తన గురించి మనకు తెలిసిందే, ఈజల్ టాలీవుడ్లో తను ఒక మంచి లెజెండే. సో తను ఒక టెక్నీషియన్గా. అండ్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్. సో మ్యూజిక్ అయితే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ ఆ సాంగ్స్లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ పీటర్ రైన్స్ ఫైట్ కొరియోగ్రాఫర్. సో పెద్ద లెజెండ్సే వీళ్ళంతా వర్క్ చేస్తున్నారు. అండ్ అది కూడా మన రోషన్తో. సో డెఫినెట్గా ఒక మంచి మేబీ ఆ మూవీలో అయితే నాకు అనిపిస్తుంది మూవీలో మంచి మంచి కంటెంట్ ఉందని. సో అందుకే పెద్ద లెజెండ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ కంప్లీట్ అంటే ఒక స్పోర్ట్స్ డ్రామా దెన్ ఒక ఫ్రీడమ్ ఫైట్. సో ఈ రెండు కాంబినేషన్లో ఉంది స్టోరీ అనిపిస్తుంది. అండ్ రోషన్తో పాటు హీరోయిన్గా అనస్వర రాజన్. సో తను కొత్త అమ్మాయి. సో బాగుంది హీరోయిన్. సో ఈవెన్ మనకి మొన్న అయిన ఈవెంట్లో రామ్ చరణ్ గారు కూడా తను అప్రిషియేట్ చేశారు, తన ఫేస్ చాలా కళ ఉందని చెప్పేసి. సో డెఫినెట్గా మూవీ అయితే మంచి ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో బాగా కట్ చేశారు. అండ్ మూవీ వచ్చేసి 25th డిసెంబర్కి రిలీజ్ ఉంది. సో ఆ రోజు చాలా మూవీస్ రిలీజ్ ఉన్నాయి. సో ఆ మూవీస్లో ఈ మూవీ కూడా వస్తుంది. సో డెఫినెట్గా నాకైతే ఒక మంచి మూవీ అవుతుంది అనిపిస్తుంది. అండ్ రోషన్కి ఒక బ్రేక్ వస్తుంది అనిపిస్తుంది. సో శ్రీకాంత్ గారికి తన కొడుకు లాంచ్ అయ్యింది, బట్ ఒక మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. సో 25th రోజు మూవీ రిలీజ్. అండ్ మీరు ట్రైలర్ చూడకపోతే చూడండి, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ మూవీ 25th థియేటర్లో చూద్దాం. వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్ గైస్. సో అది ఛాంపియన్ మూవీ ఛాంపియన్ ట్రైలర్ గురించి రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది నా వీడియో కనుక కమెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్ అలానే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అది గైస్. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ దట్ టైమ్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.